హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. బలహీనపడినటువంటి అల్పపీడనం ఇంకా ఎన్ని రోజుల పాటు ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రమే. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఒరిస్సా వద్ద తీరాన్ని దాటే సమయంలో బలహీనపడడంతో కొంతమేర వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. దాదాపుగా పొడి వాతావరణం కొనసాగుతుంది రానున్నటువంటి 3 రోజుల పాటు. ఆ తరువాత తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదైనప్పటికీ మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పెరగగా ఇక ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం రేపటి నుంచి భారీ వర్షాలు కురనున్నాయి. అండమాన్లో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమేణా బలపడడంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.